జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారుల్లా కాకుండా ప్రజా సేవకుల్లా పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. సచివాలయంలో వివిధ శాఖల పనితీరుని నిర్వహించిన సదస్సులో దశ నిర్దేశించిన చంద్రబాబు నాయుడు. ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం పాలన అందించడంలో పూర్తిగా విఫలమైంది ఆరోపించిన మాజీ ముఖ్యమంత్రి. తాడేపల్లిలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కూటమి పాలన అభివృద్ధిని వివరించిన జనసేన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటా, ఎవరి మీద విమర్శలు చేయనని స్పష్టం చేసిన శ్రీనివాస్. అధికారులా కాకుండా ప్రజా సేవకుల్లా పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో వివిధ శాఖల పనితీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను, లక్ష్యాలను వివరించారు. ప్రజా ప్రతినిధులు కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చే సమస్యలకు ప్రాధాన్యమిచ్చి వెంటనే పరిష్కరించాలన్నారు. మాది పొలిటికల్ గవర్నెన్స్, ప్రతి సమస్యను పరిష్కరించాల్సిందే. ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కారం కావాలి. ఈ విషయంలో రాజీ లేదు అని చెప్పారు. వచ్చిన ఆర్జీలను ఆర్డీఓకు, తహసీల్దార్కు పంపితే సమస్య పరిష్కారం అయినట్టు కాదు, సంతృప్తికరమైన పరిష్కారం చూపాలన్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి తగ్గుతుందంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి అన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతుల్లో అత్యధికంగా 60% భూ సంబంధితమైనవే ఉంటున్నాయని, అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి దాని స్థానంలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ను తీసుకొచ్చినట్లుగా తెలియజేశారు. గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఆర్సీ మిత్తలు వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతామంటే వాళ్ళకి ఐరన్ ఓర్ ఎన్ఎండిసి నుంచి రావాల్సి వస్తే వాళ్ళు మేము పెల్లెట్స్ ఇస్తాం, ఇక్కడ ఇస్తాం, వాళ్ళు ఏమి కన్సెషన్ అడగడం లేదు. ఓపెన్ మార్కెట్ అని ఇస్తారు. ఓపెన్ మార్కెట్ ప్రకారం ఎవ్రీ టైమ్ దే విల్ డిసైడ్ ది ప్రైస్ బట్టి అందరికి సప్లై చేస్తారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, మాకు పైప్ లైన్ ఉంది, అక్కడ ఇమ్మనండి, మాకు రా మెటీరియల్ ఇస్తే మేము స్లర్రీ తెచ్చుకుంటాం, మాకు కాస్ట్ తగ్గుతుంది, రెండోది మాకు కంఫర్ట్ వస్తుంది, నేరుగా ప్లాంట్కి వస్తుంది అనేది వాళ్ళ ఐడియా. దానికోసం నేను అందరికీ ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? కుమారస్వామికి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేశాను. అదే మరి ఎన్ఎండిసి చైర్మన్కి ఫోన్ చేశాను. అంటే మేము ఏ విధంగా పర్సనల్గా ఫాలో అప్ చేస్తున్నామంటే, వాళ్ళకు ఒక నమ్మకం, నీకు ఒక ఫోన్ కాల్, యూ టెలిఫోన్ టు మీ అని మేము చేస్తున్నాం. మీలో ఆ సీరియస్నెస్ రాకపోతే, మేము చెప్పిన తర్వాత మీరు ఒక చెవిలో ఇనేసి ఒక చెవిలో వదిలిపెడితే, ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు గేర్ అప్. వన్స్ ఇదైతే, ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నం మొన్న టీసీఎస్ 10,000 జాబ్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. 10,000 కూడా ఎక్సీడ్ అవుతాయి. అది వచ్చినప్పుడు మీరు ప్రోయాక్టివ్గా వాళ్ళని ఎన్కాష్ చేసుకుంటే అక్కడ బెనిఫిట్ వస్తుంది మీకు. అదే సమయంలో ఇక్కడ ఐబిఎం లేకపోతే టీసీఎస్, ఐఐటి మెడ్రాస్ ముగ్గురు కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం డీప్ టెక్నాలజీ పోవాలని, దే ఆర్ కమింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్. దేర్ సిఆర్డిఏ, ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు బి ప్రోయాక్టివ్. నేను ఒకరిని కాదు, ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ రీఓరియంటేషన్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది నాకేం సంబంధం, ఎవరు వస్తే నాకేంటి, నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని, నేను మంత్రిని, అందరూ నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉండాలి దగ్గరికి వెళ్తారు. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్లో ఎప్పుడు కూడా, ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు. ఏంటి నెపం ఏంటి? పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు.
అంటే వాట్ ఇట్ ఇండికేట్స్, దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప, కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ. మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నారు, మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో. లేకపోతే 6 నెలలు బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఇవ్వం, తర్వాత చూద్దాంలే. మనం ఏంటంటే ప్రతి ఒక్కరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఐఎమ్ టాకింగ్ రిపీటెడ్లీ, రీజన్ ఈజ్ వెరీ క్లియర్. ఎంత తొందరగా వాళ్ళు గ్రౌండ్ చేస్తే ఒక్కసారి పెద్ద ప్రాజెక్ట్స్ 6 నెలలు సంవత్సరం కానీ లేట్ అయితే ఓవర్ రన్స్ అన్నీ కలిపి ఆ ప్రాజెక్టే వైబిలిటీ ఉండదు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఒక ఎన్విరాన్మెంట్లు కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ అలాట్మెంట్ కావచ్చు, లేకపోతే మీరు ఇండస్ట్రీ క్లియరెన్స్ కావచ్చు, ఏదైనా కానీ. అదే మరికి 14 డిపార్ట్మెంట్లు ఇచ్చాను ఇక్కడ. ఈ 14 డిపార్ట్మెంట్ కూడా మీరు చూస్తే అనిమల్ హస్బెండరీ, CRDA, EDB, ఫుడ్ ప్రాసెసింగ్, హైయర్ ఎడ్యుకేషన్, హౌసింగ్, I&I, ITEC, MAUD, మైనింగ్, నెట్గ్యాప్, roads and buildings, skill development, tourism. These are all various departments are going to create jobs. దీన్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తే జాబ్స్ వస్తాయి. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, అన్నీ ఇచ్చినా మనం ఎగ్జిక్యూషన్ ఇస్ ఇంపార్టెంట్. అందుకే ఇది అవుతానే నెక్స్ట్ సబ్జెక్ట్ అయిన తర్వాత నేను టూరిజం కూడా తీసుకోవాలని. టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి గూగుల్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, మూలాలనే పెకలింపచేసిందన్నారు. భారీగా అవకతవకలకు పాల్పడిందని, ప్రజల మనపై బృహత్తర బాధ్యత పెట్టారు. మేము పాలసీలు మాత్రమే తీసుకురాగలమన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్లే అని అన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్ల విక్రయం మొదలు ఎన్నో పనులు చేయించారన్నారు. ఎంతమంది ఐఏఎస్లు ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయామన్నారు పవన్ కళ్యాణ్. పర్సనల్గా నేను రివ్యూస్ ఏం చేస్తున్నా ఒకటి ఫిజికల్ ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఏది కూడా రూల్ బుక్ పాటించని విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇందాక కేశవుల్ గారు చెప్పినట్టుగా వీ టుక్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం. ఐ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అండర్ హిమ్ అండ్ అలాంగ్ విత్ హిమ్, అండ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్ క్వైట్ రియల్లీ ఇన్స్పైరింగ్. వీఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా వీఆర్ పాలసీ మేకర్స్. ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం. కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీన్ని ఐల్ అండర్స్టాండ్ ద intricacies and the depth and seriousness of what we had gone through. గత ప్రభుత్వం అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్డ్ దేర్ అబ్జెక్షన్. మాకు కామన్ మెన్గా ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్, మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్, హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్. మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్, మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ద ఎంటైర్ 5 crores plus పీపుల్. మా నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఈవెన్చువల్గా మీరు చూస్తున్నారు, either from Syria
or rest of the countries, including Sri Lanka. If the political leadership fails, it is administrative division, administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last regime law, administration, let me be blunt, administration didn't participate. They just listened to them. They didn't say no. The cost of no of last administration is 10 lakh crores debt to the state, and we are struggling today. ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి, పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతుంది చాలామందికి. మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక 30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. యూ హ్యాడ్ సీన్ Syria, been seeing it in Syria, being in Sri Lanka and so many other countries. మనం ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవుండే. లాస్ట్ టైం we were so restless. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే, అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. తను ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్స్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జీవోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇర్రెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వి నీడ్ యువర్ సపోర్ట్. ఇది మోర్ దెన్ ఐఎమ్ బెగింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ, ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తూ ఉంటే, ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ there were 3 check posts. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎన్నడూ లేనంత వ్యతిరేకత ప్రభుత్వంపై కనిపిస్తోంది అన్నారు. వైసీపీ హయాంలో పలావు పెడితే సీఎం చంద్రబాబు బిర్యానీ పెడతారన్నారని, ఇప్పుడు ఆ రెండూ పోయాయని చెప్పారు. మన వ్యక్తిత్వం, విశ్వసనీయ వల్లే రేపు మళ్లీ అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిన అబద్ధపు హామీల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, దాని వల్లనే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతి నెల ఏదో ఒక అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వచ్చారని బాదుడే మొదలైందని విమర్శించారు. కరెంటు బిల్లులు చూస్తే షాకులు తగులుతాయని విమర్శించారు. ప్రజలపై 15,000 కోట్ల భారం పడుతుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎలక్షన్లు అయిపోయాయి, దాదాపుగా 6 నెలలు దాటింది. 6 నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఏమైనా 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ, వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు,
జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు. ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు. సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవికి అవంతి రాజీనామా చేశారు. రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటారని, ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు అనేక పథకాలు ఇచ్చినప్పటికీ, అభివృద్ధి చేసినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా సంవత్సరం పాటు సమయం ఇవ్వాలని, 6 నెలల నుంచి ఆందోళన నిరసనలు అంటే కార్యకర్తలు నేతలు ఇబ్బంది పడతారని, వైసీపీ హయాంలో కార్యకర్తలు నేతలు ఇబ్బందులు పడ్డారని, అంతా వాలంటీర్లే నడిపించారని, కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఇప్పుడు నేతలందరినీ ఒకేసారి రోడ్డు ఎక్కండి అంటే ఎంతవరకు సమంజసమని అవంతి ప్రశ్నించారు. మరి ఈరోజు మీ అందరి దగ్గరికి రావటానికి ఎలక్షన్స్ తర్వాత ప్రధానమైన కారణం ఏంటంటే, మీరందరూ చూస్తున్నారు రాష్ట్రంలో అంతకుముందు 5 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితులు, దాని రిజల్ట్, దాని ఫలితం, అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం. నా వరకు నేను 2009లో మరి పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతోటి మరి వారి యొక్క ఆశీస్సులతోటి మన 2009లో రాజకీయాల్లో రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలాగే మరి 2000 అప్పుడు రాష్ట్రం పెట్టిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యుడిగా అనకాపల్లి జిల్లా అవకాశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు.
కూడా ధన్యవాదాలు. అలాగే తర్వాత జరిగిన పరిణామాల్లో 2019లో మళ్ళీ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి మొన్న కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు, దానికి కూడా ధన్యవాదాలు. మరి ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయ పైసా లంచం తీసుకోకుండా, మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్పడకుండా, మరి ఎలాంటి రాగద్వేషాలు కానీ, ఎలాంటి అవినీతి కానీ, బంధుప్రీతి కానీ, అశ్రిత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకు భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి నేను పనిచేసి నా నిజాయితీని నిరూపించడం జరిగింది. దానివల్లే మరి 2 సార్లు భీమిలి శాసనసభ్యుడిగా, ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి, మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా, అలాగే పాత్రిక రంగం, మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల్లా చూసి మీరు ఎంతో నన్ను ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆశ్రయులు, అన్ని పార్టీలు కూడా, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం ఉత్సవాలు 2వ వారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైభవంగా కొనసాగుతున్న ఉత్సవాల నేపథ్యంలో తరలివస్తున్న భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పలువురు నిర్వహించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. 38వ వార్డులో జనసేన నాయకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో 2వ వారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జగన్, 35వ వార్డు నాయకులు గుణ, 29వ వార్డు నాయకులు శ్రావణ్ కుమార్, ప్రకాష్, హరికృష్ణ, నాయుడు, జనసేన నాయకుడు నాగరాజు, శ్రీకాంత్, కుటుంబ సభ్యులు మాధురి, జనసేన నాయకులు పాల్గొన్నారు. నా పేరు తన్మయి. నేను 2వ వారం కనకమహాలక్ష్మి అమ్మవారి సంబరాల సందర్భంగా నేను, మా అమ్మ, నాన్న అందరం కలిసి గుడికి వచ్చి అమ్మవారి పూజలు జరిపించాము. ఎంతో ఘనంగా జరిగింది. నాకు చాలా ఆనందంగా కూడా ఉన్నది. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. మేమందరం ఆవిడని చాలా నమ్ముతాము. మేమందరం చాలా నమ్ముతాం కాబట్టి ఆవిడ ఎప్పుడూ మనందరినీ మంచిగా చూడాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్గశిర మాసం 2వ లక్షవారం. భక్తులందరూ చాలా భారీ ఎత్తున వస్తున్నారండి. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు అందరూ బాగా దర్శనం చేసుకుంటున్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. మేము వచ్చి దర్శనం చేసుకున్నామండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. మేము ఎంతో హ్యాపీగా ఉన్నామండి. లక్షవారం అంటే అమ్మవారికి ఎంతో భక్తులు ఎంతో నమ్మకంగా వచ్చే అందరూ ఆడవాళ్ళందరూ 2వ లక్షవారం వచ్చి దర్శనం చేసుకోవడం ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. సో అందుకని అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము కూడా వచ్చి దర్శనం చేసుకోవడం చాలా బాగా జరుగుతున్న ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ రోజు భారీ ఎత్తున ప్రసాద వితరణ కూడా బాగా భారీ ఎత్తున జరిగిందండి. అందరికి నమస్కారం. ప్రసాద వితరణ కూడా చాలా బాగా జరిగిందండి. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా మా చేతుల మీదుగా జరగడం ఎంతో మాకు ఆనందంగా ఉందండి. అమ్మవారి ఆశీస్సులు కూడా మా మీద ఉన్నాయి. అందుకే మేము ఇంత రానున్న రోజుల్లో కూడా మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు తెనాలకోట శ్రీకాంత్. ఈరోజు మార్గశిర మాసం 2వ లక్షవారం రోజుని అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున జనాలు భక్తులు తరలి వచ్చారు.
అదేవిధంగా ఈరోజు నా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రసాద వితరణ కూడా చేయడం అయితే జరిగింది. అనేక మందికి అమ్మవారు ఆశీర్వాదాలు ఉండాలని, అదేవిధంగా ఎంతో మంది భక్తులకి తీర్థ ప్రసాదాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇదే విధంగా అమ్మవారి ఆశీర్వాదాలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని నేను జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ మార్గశిర ఉత్సవాల్లో వస్తున్నటువంటి భక్తులకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వార్డులో మంచి పేరు తెచ్చుకుంటూ, అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఎంతో చేదోడుగా ఉండి వార్డులోని పార్టీ బలోపేతానికి, సౌత్ లోని అన్నగారిని ఇంకా రానున్న కాలంలో ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా, అతని అండర్లో మేము ఉండే విధంగా మేము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ఈ మార్గశిర ఉత్సవాలని మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అటు మా జనసేన అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే విశాఖ నగర అధ్యక్షుడైనటువంటి శ్రీ వంశీకృష్ణ గారికి కూడా మంచి పేరు తెచ్చి మేము వార్డులోని, అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదాలు అందరికి ఉండే విధంగా, అందరూ మెచ్చుకునే విధంగా, అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఉండే విధంగా మేము ఈ కార్యక్రమం ఎంతో ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలోని జన సైనికులందరూ కలిసి అమ్మవారి ప్రసాదం వితరణలోని అందరూ కూడా చేయి కలిపి అందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. అదేవిధంగా ప్రసాదాలు అందరూ తీసుకోవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ విధంగా అమ్మవారి సన్నిధిలో ప్రసాద వితరణ చేయడం నాకు ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. ఈ విధంగా మాకు రెండవ వారం మా కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకోవడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. దానికి నాకు సపోర్ట్ చేసినటువంటి మా అన్నగారు వంశీకృష్ణ గారికి నేను ఎల్లవేళ కృతజ్ఞతనే ఉంటానండి. నమస్కారం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు జబర్దస్త్ టీం. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైపర్ ఆది మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్లు 20 బ్రాంచ్లు ఉన్నాయని, నర్సీపట్నంలో కూడా బిజినెస్ సక్సెస్ అవ్వాలని, ఈ ప్రాంత ప్రజలని ఆదరించాలని కోరారు. 4-5 సినిమాలలో నటిస్తున్నారని, అలాగే మరికొన్ని చర్చల దశలలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సూర్య, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణ, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నర్సీపట్నంలో బిర్యానీస్ అండ్ మోర్ బ్రాండ్ ఓపెనింగ్ అవుతుంది. సో ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రజలందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా మా బిర్యానీస్ అండ్ మోర్ బ్రాండ్ నర్సీపట్నంలో మీకు మంచి రుచులను, అదేవిధంగా బిర్యానీకి సంబంధించి చాలా వెరైటీస్ని మనం మా బిర్యానీస్ అండ్ మోర్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఒక్క బిర్యానీస్ అనే కాకుండా చైనీస్, తందూరి, ఇంకా కాంటినెంటల్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరందరూ వచ్చి మా బిర్యానీస్ అండ్ మోర్ను మీరు ఒక్కసారి రుచి చూడవలసింది కోరుచున్నాం. అదేవిధంగా బిర్యానీస్ అండ్ మోర్ అనే బ్రాండు ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అట్లాగే వేరే అదర్ కంట్రీస్లో కూడా ఉంది. సో ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్. మన ఐటమ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ తగ్గట్టుగా ఉంటాయి. అప్పుడు ఇంటీరియర్స్ కానీ ఇవన్నీ డెఫినెట్గా నర్సీపట్నం వాళ్ళకి ఇది ఒక మంచి హాస్పిటాలిటీ ఇచ్చే దాంట్లో మేము మాకు బిర్యానీ సంఘం బ్రాండ్కి మీ నర్సీపట్నం ప్రజలకు కావాల్సిన అన్ని రుచులను కానీ, అదేవిధంగా మంచి అంబియన్స్ని కానీ మా బిర్యానీ సంఘంలో ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ఒకసారి తప్పకుండా అందరూ వచ్చేసి ఒకసారి మమ్మల్ని మా టేస్ట్ని చూడవలసింది కోరుతున్నాం. నేను శాంతి స్వరూప్ వినోదిని మేమంతా ఈరోజు నర్సీపట్నం రావడం జరిగింది. ఇక్కడ బిర్యానీస్ అండ్ మోర్ ఇది
రీఇనాగ్రేషన్ జరగడం వల్ల దాన్ని మమ్మల్ని ఆహ్వానించారు మన వారాహి నాని గారు. మాకు నాని గారితో అంతకుముందే పరిచయం ఉంది కాబట్టి ఆయన ఆహ్వానం మేరకు ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్ ఇది సూపర్ సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి బ్రాంచులు ఇంకెన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దీని ఓనర్ అయినటువంటి నాని గారికి, అలాగే CEO సూర్య గారికి ఇద్దరికి కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రవితేజ గారిది, సందీప్ కిషన్ గారిది, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిది ఇవన్నీ జరుగుతున్నాయి. మూవీస్ ఒక 4 మూవీస్ జరుగుతున్నాయి. రామ్ చరణ్ గారి మూవీ చేయొచ్చండి, ఒకవేళ బుచ్చిబాబు గారి దాంట్లో ఉండొచ్చు. మంచి అమ్మాయి దొరికింది. ఉన్నారండి, నేను నచ్చాలిగా వాళ్ళకి. అందుకని అందరినీ చేసుకోలేం కదండి. కళ్యాణ్ గారితో లేదండి, స్క్రిప్ట్ ఓన్లీ స్క్రిప్ట్కి సంబంధించి వర్క్ చేస్తాను. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేసే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురంలో నూతనంగా ఏర్పాటైన జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ పిఠాపురం ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిఠాపురం నరసింగాపురం రోడ్లని ఒక తోటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, పలువురు అధికారులు హాజరయ్యారు. ముందుగా నూతనంగా ఏర్పాటైన జర్నలిస్ట్ అసోసియేషన్కు సంబంధించిన లోగోను మాజీ ఎమ్మెల్యే వర్మ, మరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం వర్మను, మరెడ్డి శ్రీనివాస్ను, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, పలువురు అధికారులను అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ, మరెడ్డి శ్రీనివాస్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడారు. నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు, 3 మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్స్ మరి కార్తీక మాసంలో చేసుకునే కార్యక్రమం వీళ్ళు వినూత్నంగా మళ్ళీ కార్తీక మాసం టైప్ వినూత్నంగా మరి చేస్తున్నారని తెలిసింది నాకు. ఏదేమైనా నాకు జర్నలిస్టులు అని కంటే అందరూ ఫ్యామిలీ మెంబర్సే. ఎందుకంటే 23 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నాం అందరం. మరి అన్ని రకాలుగా నా ఎదుగుదలలో కూడా దగ్గర లేదంటే 50% భాగస్వామ్యం వాళ్ళదే. మరి ఈ విధంగా కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఎప్పుడైనా ఒక ఐక్యతగా ఒక అసోసియేషన్ పెట్టుకోవడం కూడా మంచిదే. మీకు కూడా ఎలక్షన్ ముందు, కళ్యాణ్ గారి ఎలక్షన్ ముందు కూటమి క్యాండిడేట్గా డిక్లేర్ అయ్యాక ఇళ్ల స్థలాల గురించి కూడా అడిగారు. మన వాళ్ళు 7 వచ్చి అడిగారు. ఇదివరకు కూడా అడిగారు. అడిగినప్పుడు ఏమైందంటే అది ఎలక్షన్ ముందు అడగడం వల్ల సమయం కుదరక అప్పుడు ఆర్డీఓ రాజ్కుమార్ గారు ఆవిడ లీవ్లో వెళ్ళడం వల్ల మొత్తం మీద అది ఆగిపోయినాయి. ఇవి కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో, అంటే ఇవి అన్ని కమిట్మెంట్స్ కూడా బుక్ తయారు చేశాను నేను ఆయనకి దృష్టిలో పెట్టి, ఒకసారి అందరికీ మరి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో అందరూ ఒక తమ్మురులు తీసుకుని పట్టాలు ఇచ్చే ఏర్పాటు, అదేవిధంగా మళ్ళీ హౌసింగ్ సపోర్టు, అలాగే ఇందులో మనకి బీపీఎల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్న స్కీమ్స్లో ఏదైనా ఉన్నా అందరికీ ఒకేసారి ఇవ్వలేం, కానీ ఒక్కొక్కరు ఏ ఏరియా ఏ గ్రామంలో ఉన్నా సాధ్యమైనంత వరకు మండలాల్లో మా వంతు సహకారం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ పరంగా కూటమి గవర్నమెంట్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడు కూడా ప్రెస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా చేస్తారని తెలియజేస్తూ, రోజుకి పేపర్ చూడడం వల్ల రాజకీయ నాయకులు వాళ్ళు చేసి తప్పులు ఏంటన్నది, పొరపాట్లు ఏంటన్నది, అలాగే అభివృద్ధిలో లోటుపాట్లు ఏంటన్నది కొన్ని గ్రామాల్లో మనకు తెలుస్తుంటే కొన్ని గ్రామాల్లో మనకు తెలియదు. ఈ పత్రికల ద్వారా మనం చూసినప్పుడు అది రెస్పాండ్ అవ్వడానికి అవకాశం, మనం పని పూర్తి చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. ప్రజలకి
ప్రభుత్వానికి రాజకీయ నాయకులకి మధ్యన వారధిలాగా ఉండేది మీరే. చేత మీ అందరికీ ఎప్పుడు కూడా సహాయ సహకారాలు సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మీరందరూ కూడా లోగో ఆవిష్కరణ నిమిత్తం మమ్మల్ని ఆహ్వానించినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో పత్రికా వ్యవస్థ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒక మూల స్తంభం. ప్రజాస్వామ్యం అంటే అన్ని వ్యవస్థలతో పాటు ఈ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలుగుతుంది. అనేక సందర్భాల్లో ఎక్కడైతే నియంత్రిత పోకడలు కానీ లేకపోతే అప్రజాస్వామ్య పోకడలు ఉన్నప్పుడు కానీ పత్రికా రంగం కానీ మీడియా రంగం కానీ చేసినటువంటి విశేషమైనటువంటి కృషి ఫలితంగానే భారతదేశంలో ఇంకా ఇవాళ ఈ ప్రజాస్వామ్యం ఇంతలా వర్ధిల్లుతుంది. మనతో పాటు దేశాలుగా ఏర్పడిన దేశాలు ఈవేళ ఏ రకంగా ఉన్నాయో కూడా మనం నైబరింగ్ స్టేట్సే చూడవచ్చు. ఈవేళ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మంది. మనకు ఆ కాంటెంపరీలో అన్పారలల్ ఇంత పెద్ద జనాభాతో ఇన్ని సంవత్సరాలు ఈ ప్రజాస్వామ్యం ఇలా నిలబడిందంటే అందులో ఈ పత్రికా రంగం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాడు పోషించినటువంటి పాత్ర అసామాన్యమైనది. అందులో ఇక విలేకరులు అయితే మీరు పడ్డ కష్టాలు కానీ మీరు వచ్చే శ్రమ కానీ రాత్రి లేదు పగలు లేదు. అప్పుడప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ మీడియా కవరేజ్లో మీరు చేస్తున్న సాహసాలు, మీరు పడుతున్న కష్టాలు కానీ నిజంగా కూడా అప్పుడప్పుడు అనుకుంటాను, ఏంటంటే నిజంగా కూడా ఇందులో మరి ఎంతమందికి జీతం వచ్చారంటే నాకు తెలియదు. అసలు మెజారిటీ కేసులో ఉండవనే నాకు తెలుసు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంత విశిష్టమైనటువంటి సేవలు చేస్తున్న మీరందరూ కూడా అభినందనీయులు. దురదృష్టం ఏంటంటే అన్ని వ్యవస్థల్లో ఎలాగా తప్పులు భ్రష్టుపట్టే అదేవిధంగా దాని తాలూకు అవలక్షణాలు కూడా మన పత్రికా రంగంలోని ఇందులో కూడా చొరబడ్డాయి. అయినప్పటికీ కూడా ఇంకా నిలబడి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో మీరు పోషిస్తున్నటువంటి పాత్ర చాలా చాలా అభినందనీయం. తప్పకుండా మీ కృషి ఎప్పటికీ కూడా పోదు. మీ మూలంగా ఎన్నో సమస్యలు బయటకు వస్తాయి, ఎన్నో కుంభకోణాలు బయటకు వస్తాయి. వారన్నింటి కూడా ప్రత్యక్ష సాక్షి భూతాలు మీరే. ఇటువంటి ఈ నేపథ్యంలో మీరంతా ఐకమత్యంగా ఈ పిఠాపురంకై ఎవరైతే ముఖ్య ఛానల్స్ ఉన్నారో మీడియా ఉన్నారో మీరంతా కలిపి సమిష్టిగా ఒక లోగో ఆవిష్కరించుకుని నూతన ఈ సంఘం ఆరోగ్యంలో మీరు ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రజల యొక్క సమస్యల్ని గళమెప్పి అతి బలంగా నింపించాలని మేమెప్పుడు కూడా అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా ఏ విమర్శకన్నా మేము సిద్ధం, సత్విమర్శ దేనన్నా మేము స్వీకరిస్తాం. దానికి దిద్దుబాటు చర్యలు చేయడానికి మీ అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జాతీయ స్థాయిలో శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ను నెంబర్ 1 డివిజన్గా తయారు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వండాన హరిబాబు చెప్పారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 11, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ గ్రామీణ తపాలా బీమా పథకం మరియు తపాలా జీవిత బీమా పథకాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిందని, ఈ డ్రైవ్లో శ్రీకాకుళం జిల్లా నంబర్ 1 డివిజన్గా నిలిచిందని స్పష్టం చేశారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ ఇచ్చే తపాలా జీవిత బీమా సౌకర్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బలమైన జీవిత భద్రత కోసం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నార్మల్గా మనం ఇన్సూరెన్స్ అంటే ఒక ఎల్ఐసిని చూస్తాం, కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది 1884లో పెట్టడం జరిగింది. చాలా పురాతనమైన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఇది. ఇందులో మీరు నేటి కాలంలో కూడా ఏదైతే కొత్త రకరకాల ప్రైవేట్ ఇన్సూరెన్స్ వచ్చినా కూడా మనం వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్కి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పిఎల్ఐలో ఇచ్చే బెనిఫిట్స్ని కంపేర్ చేసుకున్నా కూడా నేటికి కూడా మేము అత్యధికమైన బోనస్ అనేది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. అలానే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా గ్రామీణ ప్రజలకి ఎవరైతే గ్రామీణంలో ఉంటున్నట్టుగా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ గ్రామీణ అడ్రస్తో ఉంటే వాళ్ళకి మేము రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రామీణ తపాలా జీవిత బీమా కూడా ఇస్తున్నాము. ఇది కూడా ఇందులో కూడా మేము కంపేర్ టు ఆల్ అదర్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పోల్చుకుంటే అత్యధిక బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్సూరెన్స్ అనేది నేటి యుగంలో
చాలా ఇంపార్టెంట్. మనం రీసెంట్ కాలంలో కోవిడ్ టైంని చూస్తున్నాం. చాలా వ్యక్తులు ఏ విధమైన ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని అనాథగా మిగిల్చి వెళ్ళడం జరిగింది. ఎవరైతే వ్యక్తి సంపాదించే వ్యక్తులు ఉంటారో వాళ్ళు వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేయించుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ చేయించినట్టు లెక్క. ఎందుకంటే ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం వ్యక్తులను అయితే తీసుకురాలేం, కానీ ఫ్యామిలీకి ఆయన ద్వారా మనం ఎంతో కొంత ఫైనాన్షియల్గా ఇన్సూరెన్స్ అమౌంట్ని ఇవ్వడం వల్ల ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క పిల్లల చదువులు కానీ ఫ్యామిలీ పోషణ కానీ కొంతవరకు మనం పూర్తి చేసినట్టుగా అవుతుంది. అలానే గ్రామీణ ప్రజలు కానీ ఈవెన్ మున్సిపాలిటీలో నగర పంచాయతీలో ఉన్న పబ్లిక్ కూడా నేటికి కూడా ఇన్సూరెన్స్ లేని వాళ్ళు చాలా నియర్లీ 40% పీపుల్ ఉన్నారు. సో దయచేసి డివిజన్లో ఉన్న 580 పోస్ట్ ఆఫీసులు కూడా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ యొక్క ఫెసిలిటీస్ ఉంది. దీన్ని మన డిస్టిక్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వినియోగించుకొని మీ లైఫ్ని ఇన్సూర్ చేసుకుంటారని ఈ సబ్బవరం మండలంలోని ఇరువాడ జిఎస్ కన్వెన్షన్ హాల్లో పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెందుర్తి, పరవాడ, సబ్బవరం మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ రానున్న నీటి సంఘాల ఎన్నికల్లో ఏకాగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో టీడీపీ సభ్యులు, నాయకులు చర్చించుకుని 3 మండలాల్లో నీటి సంఘ అధ్యక్షులు ఎన్నుకోవాలని కోరారు. ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు, మండలం దేశం పార్టీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, మాజీ ఎంపీపీ గండి దేముడు, ఎంపీటీసీలు సీరం అప్పలరాజు, ఆవుగడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు గవర అప్పారావు, కరణం రామునాయుడు, కె కృష్ణంరాజు, చల్ల అప్పలనాయుడు, ఈపు అప్పలరాజు, దాసరి రమణ, పెద్దాడ రమణమ్మ, బందం రమణ, అంగటి నానాజీ, కోరాడ శ్రీనివాసరావులు, పల్లా తాతారావు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతి వారికి కూడా ముఖ్యంగా ఈవేళ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాం. ఎందుకంటే 14వ తారీఖున నీటి సంఘాల ఎన్నికలు ఉన్న సందర్భంగా ఇమీడియట్గా ఇది పెట్టి ఒక డెసిషన్ తీసుకొని దాని ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి ఆలోచనలో మనం ఈ మీటింగ్ పెట్టాం. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాం. ఎమ్మెల్యే గారు ఈ 3 మండలాల్లో ఏవైతే యునానిమస్ అవుతాయో ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా కూర్చోబెట్టి మాట్లాడేది మీరని చెప్పారు. దాని మీద మనం ఇమీడియట్గా ఈ బాధ్యత మీకు అప్పచెప్పాలి. ఏ గ్రామ పెద్దలు ఆ గ్రామ పెద్దలు తీసుకుంటే ఈజీగా యునానిమస్ అయిపోతాయి. ఈ ఎన్నికలు 14, 19లో జరిగాయి, కానీ 19, 24 జరగలేదు కాబట్టి సో ఈ చెరువుల పరిస్థితి, మిగతా పరిస్థితి అంతా కూడా ఎవరు ఇష్టారాజ్యంగా అక్కడ నడిచింది కాబట్టి మళ్ళీ ఒక కంట్రోల్ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటికి ఒక మెరుగైన పద్ధతిలో నీటి సరఫరా కూడా చేయాలని ఆలోచనతో, అభివృద్ధి చేయాలని ఆలోచనతో మళ్ళీ ఈ నీటి సంఘాలు పెట్టారు కాబట్టి ప్రభుత్వం దీన్ని మనకి రైతులను భాగస్వామ్యం చేయాలి, చెరువుల అభివృద్ధిలో అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కాబట్టి రైతులందరినీ కూడా మనం బ్యాక్బోన్గా ఉండి ఆ చెరువుకు సంబంధించిన అభివృద్ధిని మీరందరూ కూడా దగ్గరుండి చేయిస్తారనే ఉద్దేశంతో ఈ ఎన్నికలు పెట్టారు. ఎన్నికల్లో కొన్ని డబ్బులు కూడా మీరు సొంత ఎన్ఆర్జీఎస్ కానీ నేషనల్ దీన్ని నాబార్డు కానీ ఇవన్నీ కూడా మనం చేస్తాం కాబట్టి దానికోసం చెప్పి మళ్ళీ ఎన్నికలు పెట్టారు. ఈ ఎన్నికలు 14వ తారీఖున మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా, పెద్ద ఇష్యూ ఏం కాదు కాబట్టి ఊళ్ళో ఉన్న నాయకులందరూ కూర్చొని మ్యాక్సిమం యునానిమస్ అవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పద్ధతిలో అనుకున్నామో ఆ పద్ధతిలో ఇక్కడ 23, పెందుర్తి 13, పరవాడు 2. సో ఆల్మోస్ట్ వాళ్ళు పరవాడులో వర్ణికం ఆల్రెడీ యునానిమస్ అయిపోయింది. తర్వాత అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్దలతో కూర్చొని మిగతా కూడా ఇబ్బంది లేకుండా యునానిమస్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ
మరి ప్రభుత్వం ఈరోజు మీకు అందరికీ తెలుసు ఏ కార్యక్రమాలు చేస్తుందో పేపర్స్ చదువుతారు, అన్ని చదువుతారు. ముఖ్యంగా పోలవరం ఇమీడియట్గా సుమారు 11,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఎడమకాల తుడుకాలు కూడా ఇమీడియట్గా వైజాగ్ నీరు వచ్చేటట్టు చేస్తాను 26 కల్లా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మీకు ఎవరికైనా ఏమున్నా కూడా చూడడానికి కూడా మళ్ళీ గతంలో బస్సులు వేసి తీసుకెళ్ళి రైతుల్ని ఆ ప్రాజెక్టు చూపించారు. అట్లాగే ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తామని చెప్పడం జరిగింది. ఇది కాకుండా వైజాగ్ సంబంధించి మీకు తెలుసు ఇలాగే గూగుల్తో ఒక ఒప్పందమైంది. గూగుల్ ఒక డేటా సెంటర్ ఇక్కడ పెడతారట. ఆ డేటా సెంటర్ ద్వారా సుమారు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. దానికి బ్యాకప్ పవర్ కూడా వాళ్ళే తయారు చేసుకుంటారు. ఆ పవర్ కూడా సుమారు 1,000 కోట్ల దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు. ఐరన్ ఫ్యాక్టరీ అక్పర్లో స్టార్ట్ చేస్తారు. ఎన్టీపీసీ అని ఈపీడీసీఎల్ రెండు కలిపి హైడ్రో ఎలక్ట్రికల్ అని అది పవర్ తయారు చేయడానికి వాళ్ళు కూడా సుమారు 1,00,000 కోట్ల రూపాయలు తయారు చేయడానికి విధంగా ఉన్నారు. అవన్నీ కూడా 2-3 నెలల్లో శంకుస్థాపన వస్తాయి. విశాఖపట్నాన్ని ఒక మరో ఎత్తులో మరో స్టేజ్ తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. కాబట్టి మనం దానికి తగ్గ దీన్ని గ్రామాల్లో తీసుకెళ్ళి రేపు మిగతా అభివృద్ధి పనులతో పాటు ఏవైతే మనం ఇస్తామని చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు రేషన్ కార్డుకి రేపటి నుంచో 2 నుంచో మొన్న అప్లై చేసుకోమని చెప్పారు. ఇంకా దాని సాఫ్ట్వేర్ రెడీగా లేనటువంటి అప్లై చేసుకోవడానికి మీకు సచివాలయాల్లో మీరు తెలుస్తుంది. ఇంకొక 2-3 రోజులు అవి రెడీ అయిపోతాయి. పెన్షన్ కూడా మళ్ళీ ఎవరికైతే కావాలో పెన్షన్ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ సిస్టమ్ అంతా కూడా హౌసింగ్ కూడా త్వరలోనే మళ్ళీ మీకు ఎవరికి కావాలి గతంలో ఇచ్చిన వాళ్ళకి కాకుండా మళ్ళీ కొత్త వాళ్ళందరూ కొత్తగా పెళ్ళైన కొత్త వాళ్ళకి రేషన్ కార్డులు ఇవన్నీ కూడా మీరు మళ్ళీ గ్రామాల్లో యాక్టివ్గా ఉండి ఈ సచివాలయ సిబ్బంది మీరు వాడుకొని గతంలో కాకుండా మీరందరూ కూడా యాక్టివ్గా వెళ్ళి ఎప్పటికప్పుడు అక్కడే మనం సమాచారాన్ని తీసుకోవచ్చు. ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్కి డాష్ బోర్డ్ పెట్టాలని చెప్పారు. డాష్ బోర్డు తాలూకా డేటా అంతా కూడా మన సచివాలయానికి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ మొత్తం ఏం జరుగుతుంది. రెండోది వాట్సాప్ ద్వారా కూడా సుమారు 150 సర్వీసులు మీకు వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు. ఇవాళ గ్యాస్ సర్టిఫికేట్ అప్లై చేసాం, ఏమైంది ఎంఆర్ గారు లెటర్ వాట్సాప్లో పెట్టుకోవచ్చు, వెంటనే రిప్లై ఇస్తాం. ఇటువంటి సిస్టాన్ని అమలు చేయాలని చెప్పి నిన్న కలెక్టర్ సదస్సులో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే చాలా ఈజీ గవర్నెన్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి వాళ్ళు ఎంఆర్ గారు వచ్చారా లేదా, ఎప్పుడు వస్తారు ఏమనేది. రెండోది ఈ సర్టిఫికేట్ గతంలోనే చెప్పారు. ఒకసారి క్యాష్ తీసుకుంటే క్యాష్ జీవితాంతం మనం సత్యవాడు ఈ ఎంఆర్ తిరిగేసరికి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒకసారి తీసుకున్న సర్టిఫికేట్ జీవితాంతం అమలవ్వాలనే ఉద్దేశంతో కూడా పెడుతున్నాము. రెవెన్యూ సదస్సుల్లో మీరు దరఖాస్తు ఏదైతే ఉందో 45 రోజుల్లో మీకు పరిష్కారం అయిందా లేదా, ఎందుకు అవ్వలేదు, మీరు ఏం చేయాలి అనేది కూడా వెంటనే మీకు రిప్లై ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉంటే మన వాళ్ళందరికీ కూడా సాయం చేయొచ్చు. నష్టపోయిన వాళ్ళకి ఎక్కడైతే భూములు బాగా ఇబ్బంది పడ్డారు, కొన్ని డాక్యుమెంట్స్ లేకపోవడం, కొటేషన్లు చేంజ్ చేసేయడం, రకరకాల పరిస్థితుల్లో చాలా మంది రైతులు ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మీరందరూ కొంచెం యాక్టివ్గా ఉంటే డెఫినెట్గా ఈ ప్రభుత్వ కార్యక్రమాలు మనం వాడుకోవచ్చు అని చెప్తూ మరి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు నేను 2 పక్కల ఇప్పుడు వైజాగ్ తిరిగినప్పటికీ ఏమి ఇమీడియట్ వర్క్ ఉంటే నాకు ఎవరు చెప్పాలి, నేను ఉంటాను ముందుగా చెప్పాను. నేను ఎమ్మెల్యే గారిని కూడా ఎప్పుడు చెప్పి మీరు వాడుకోండి. డెఫినెట్గా అందరికీ ఎమ్మెల్యే అతను వాడుకొని మనకు కావాల్సిన పనులు, ప్రజలకు కావాల్సిన పనులు మీరు చేసుకుంటే మనకు ఒక పేరు ఉంటుంది. మళ్ళీ రేపు పొద్దున్న మనకి ఒకపాటి వచ్చాయి 1.5 వీక్ తర్వాత. పిఠాపురం మహారాజకోట ఆవరణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ పూలమాలలు వేసి పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం పోస్టర్లు, కరపత్రాలు వంగా గీతా విశ్వనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గండేపల్లె బాబీ, అరిగెల రామన్న దొర, జువ్వాది నాయుడు, పేకేటి బాబు, కడిమిశెట్టి కుమార భాస్కర రెడ్డి, బొజ్జా పెదకాపు, పచ్చిమళ్ళ అప్పలరాజు, రావుల మాధవరావు, మాదేపల్లి బాబురావు, బోయి నాగేశ్వరరావు, అడప రఘు, సామరావుతు లలిత, పెదపాటి రాజేష్, పెద్దింటి మసన్ రెడ్డి, ఉలవల భూషణం, పాలిక ప్రవీణ్, గ్రంథి గణేష్,
పీతాని కాశీ విశ్వనాథ్, సింహాచలం పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతాంగం అనేక ఇబ్బందులకి గురి అవుతున్నారు. ముఖ్యంగా అధిక వర్షాలు, వరదల వల్ల చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో అష్టకష్టాలు ఎదుర్కొని, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొని, వరదలను ఎదుర్కొని రైతాంగం పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం, రంగు మార్పిడి ధాన్యంతో రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలుకి చాలా తత్సారం చేయటం, రైతులు చాలా ముఖ్యంగా ఏవైతే వరద ప్రాంతాలు ఉన్నాయో, ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రైతులు కృష్ణా కానీ, అదేవిధంగా గుంటూరు కానీ ఈ జిల్లాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరి మన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూడా మరి ఈ ఏలేరు ప్రాజెక్టు నుంచి సుమారు 6 టీఎంసీల నీరు మనకి విడుదల చేసేయడం జరిగింది. పైనుంచి కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బందికి పడి ఆ పంటని జాగ్రత్తగా నీరు తోడిన తర్వాత ఇంచుమించుగా ఒక ఎకరంలో అయితే 8 బస్తాలు 7 బస్తాలు కూడా పండిన పరిస్థితి ఉన్నాయి. అంతేకాకుండా రోజుల తరబడి రైతులు రోడ్ల మీద ఆరబెట్టుకుని ఎండబెట్టుకునే పరిస్థితి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఏ విధంగా అండగా నిలబడ్డారో జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతులకి అండగా వెన్నుదన్నుగా నిలబడటం జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి స్వయంగా గోను సంచులు ఇప్పించి రైస్ మిల్లర్స్ అందరితో కూడా ఎప్పటికప్పుడు మరి ధరతో కొనే విధంగా ఏర్పాట్లు చేసి కలెక్టర్ల ద్వారా పర్యవేక్షణ చేయించి మరి రైతులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పంటలో కూడా ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వటం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం, రైతు భరోసాని రిలీజ్ చేయటం, రైతు భరోసా కేంద్రం ద్వారా మరి సెక్రటరేట్ సచివాలయం ద్వారా వాలంటీర్స్ ద్వారా వాళ్ళకి అండదండలుగా ఉండడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు గాలికి వదిలేసినట్టుగా రైతాంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా అవటం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేమందరం కూడా రైతులు కలిసినప్పుడు ఇంకా ఆరబడుతున్నాం, మళ్ళీ ఏదైనా వస్తే మేము ఏమైపోతామనే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి కొంతమంది కొద్ది శాతం మాత్రమే రైతులు ధాన్యం మిల్లర్స్కి కానీ సివిల్ సప్లైస్ కానీ వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇంకా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి. ఏలేరు కానీ పీబీసీ మీద ఉన్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలి. మరి ఇప్పుడే పాంప్లెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. మేము అందరం కూడా రేపు ఉదయం 10 గంటలకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి జిల్లా పరిషత్ కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర అందరూ కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్లు, రైతులు, రైతు కార్మికులు, రైతు కూలీలు అందరూ కూడా రావడం జరుగుతుంది. అందరూ కలిసి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారు కలిసి మరి ఈ ప్రాంత సమస్యలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో సూపర్ 6ని అమలు చేయడంతో పాటు తక్షణమే రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ రైతాంగానికి అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది, వెన్నంటి ఉంటుంది. రైతుకి ఏ సమస్య వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సూచన సలహా కావాలన్నా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరం కూడా మేము రైతుకు వెన్నంటి ఉంటాము, రైతు కుటుంబాలకు వెన్నంటి ఉంటాము. రైతుల్ని పరిరక్షించాలి, రైతులకి అండగా ఉండాలి. రైతులకి ధాన్యాన్ని వెంటనే రైతుల దగ్గర ఉన్న మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, వారికి పెట్టుబడి సాయం వెంటనే అందించాలని మేము డిమాండ్ చేస్తూ రేపు కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరూ అదేవిధంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో రైతాంగం మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని రేపు ఉదయం 10 గంటలకి కాకినాడ జిల్లా పరిషత్ దగ్గరికి అందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాను. సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన, పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఈ నెల 13న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర 2047 సదస్సు నిర్వహిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖ అధికారి ఎం వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుండి వివిధ విభాగాలకు చెందిన నిష్ణాతులను ఎంపిక చేసి పంపిస్తున్నామని అన్నారు. గురువారం శ్రీకాకుళం రహదారులు మరియు భవనాల శాఖకు చెందిన అతిథి గృహం వద్ద నుండి 5 బస్సుల ద్వారా సుమారు 250 మందిని పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో అందరూ భాగస్వామ్యం కావడానికి ఈ రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేశారు. ప్రాధాన్యత కలిగిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని శ్రీకాకుళం జిల్లా ప్రణాళిక విభాగ ప్రధానాధికారి ఎల్ ప్రసన్నలక్ష్మి తెలిపారు.
2047 మన స్టేట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నీతి ఆయోగ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా జిల్లాల్లో కూడా జిల్లా ప్లాన్ని, అలాగే గ్రౌండ్ లెవెల్, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగిందండి. వాటిని స్టేట్ లెవెల్లో బిగ్ మేనర్లో అందరినీ 2047ని అన్ని కేటగిరీ వాజీ, ఫార్మర్స్, ఎడ్యుకేషనలిస్టు, ఇండస్ట్రియలిస్టు, అలాగే అన్ని కేటగిరీల్లో ఉండేవాళ్ళు 2047లో ఏ రకంగా ఉండాలి అనేది ఒక ఒక ఊహాత్మకంగా తెలియపరచడానికి దీన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా నుండి అన్ని కేటగిరీల నుండి కూడా ప్రస్తుతం ఇక్కడ ఒక 250 మంది వరకు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. ఇదే కాకుండా మనకి విఐపి క్యాడర్ అందరినీ కూడా పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. అందరికీ నమస్కారం అండి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047 స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా రేపు మన విజయవాడలో మున్సిపల్ స్టేడియం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ అందరి ఎమినెంట్ పర్సనాలిటీస్ తోటి ప్రభుత్వ అధికారులు, జిల్లాల నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని అందరినీ కూడా పిలిచి ఈ విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా అందరితోటి డిస్కస్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని, ఈ మీటింగ్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మన శ్రీకాకుళం జిల్లా నుంచి మన గౌరవ కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, ఎంపీ గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో మనం ఐడెంటిఫై చేసినటువంటి అధికారుల్ని, ఎమినెంట్ పర్సనాలిటీస్ని, అలాగే టూరిజం నుండి కానీ టూరిజం, అగ్రికల్చర్, అలాగే రైతుల నుంచి అలాగ మొత్తం ఒక 10 విభాగాలకు చెందినటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ని, అధికారుల్ని ఈరోజు రేపు కార్యక్రమానికి అక్కడ విజయవంతంగా నిర్వహించే కార్యక్రమానికి పంపించడం జరుగుతుంది. వీరందరూ కూడా ఇప్పుడు బస్సుల్లో బయలుదేరి వెళ్తున్నారు. వీరు ఏలూరు నందు నైట్ హాల్స్ చేసి అక్కడ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి రేపు ఉదయమే మార్నింగ్ 6 గంటలకు బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. ఈ ప్రోగ్రాం అనంతరము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశాలు చర్చ వహించి మళ్ళీ తిరిగి రేపు ప్రోగ్రాం వెంటనే అదే బస్సుల్లో తిరిగి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి బస్సుకి బస్సు ఇన్ఛార్జీలు వేయడం జరిగింది. అలాగే వీరికి ఒక ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ బస్సుల్ని వారి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రజాశక్తి నగర్లో గల ఐక్య కాపునాడు కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు బేతు రామమోహనరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బేతు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పూర్తి సహకారం అందించిన మెగా కుటుంబం సభ్యులు మా సహోదరుడు నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం తప్ప, సమర్థుడు, అవినీతి మచ్చలేని మంచి మనసున్న మా అన్న నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం సబబే అని, మీ వైసీపీ మాదిరిగా మీరెడ్డి కులానికి మరియు రాష్ట్రేతర వారీగా మంత్రి పదవి ఇవ్వడం నిజం కాదా? మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అని నిప్పులు చెరిగారు. రామ్మోహన్ గారు ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఐక్య కాపు నాడుకి రాష్ట్ర అధ్యక్షులు, మీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం నుంచి నాగబాబు గారికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం, మంత్రి పదవి ఇవ్వటం స్వార్థం కాదంటారా? సమర్థత కలిగినటువంటి వారికి ఇస్తే స్వార్థం అని చెప్పేసి అంటే ఇది చాలా వింతగా ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంతమందికి ఇచ్చాడు? నాగబాబు గారికి ఆంధ్రప్రదేశ్ మీద సమస్యలపై గురించి తెలియదు, ఆంధ్రప్రదేశ్ స్థితిగతుల గురించి కూడా తెలియదు. ఒక మాట చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు పడుకున్నాడో కూడా ఆయనకి తెలియదని చెప్పేసి మరి వైసీపీ నాయకుడు మహేష్ రెడ్డి గారు అంటారు. దాని మీద మీ స్పందన? ఈ రోజున నాగేంద్రబాబు గారి గురించి మాట్లాడేటటువంటి తీరు చాలా, వాళ్ళు చెప్పేటటువంటి మాటలు నిజంగా వెంకటరెడ్డిను మహేష్ రెడ్డి చెప్పేటటువంటి మాటలు నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అత్యంత దుర్మార్గం. ఈ రోజున నాగేంద్రబాబు గారికి రాష్ట్రం మీద ఉన్నటువంటి పట్టు, ఆయనకు ఉన్నటువంటి అవగాహన, ఈ రోజున ఉన్నటువంటి
మంత్రులు కానీ గతంలో ఉన్నటువంటి మంత్రులు అతి కొద్ది మందికే ఉంది. ఎందుకంటే ఆయన గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నాగేంద్ర బాబు గారు. ఏ రోజు కూడా నాగేంద్ర బాబు గారు క్యాంపెయినింగ్ చేయడం కానీ పార్టీ పక్కన పెట్టిన సంఘటనలు లేవు కదా సార్. మీరు అలా కులాన్ని వెనకేసుకొని వస్తాం ఎంత మాత్రం కరెక్ట్? ఆయన కులానికి సంబంధం లేదు. నాగేంద్ర బాబు గారు కులానికి ఏమీ చేయలేదు. నాగేంద్ర బాబు గారు చేసింది అన్ని కులాలకి చేశాడు. ఆయన అన్ని కులాలని కూడా హక్కులు చేర్చుకున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం కూడా కులానికి సంబంధం లేదు. వాళ్ళు మా కులంలో జన్మించినందుకు మేము గర్వపడుతున్నాం. మరి వాళ్ళు అందరి వారు. మెగా ఫ్యామిలీ అంటేనే అందరి వారు, అందరి కోసం, అందరి యొక్క సమస్యల కోసం వాళ్ళు సంపాదించుకున్నటువంటి నిజమైనటువంటి మరి కష్ట ఫలితాన్ని కూడాను పేద ప్రజలకు పంచినటువంటి కుటుంబం మెగా ఫ్యామిలీ అని మీరంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు ఇచ్చారు. 4 మంత్రి పదవుల్లో 3 కాపుకి 1 కమ్మకి. అక్కడ స్వార్థం కాదంటారా? సమర్థత కలిగినటువంటి వ్యక్తులకి ఏమంటే వేరే కులాల్లో ఉంటాయా సార్? ఇంకోటి పార్టీని నమ్ముకొని సమర్థత ఉండి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. ఈ రోజున రాష్ట్ర జనాభాలో గత ప్రభుత్వంలో 6 మంత్రి పదవులు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కదా, అదే ఎన్టీ రామారావు గారు ఇచ్చారు కదా, మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీలో మా కాపు సామాజిక వర్గానికి మంత్రి పదవులు లేవు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రి పదవులు మాకు తగ్గించి జనసేన మరి కేటాయింపులో భాగంగా దానికి ఇచ్చారు. ఈక్వేషన్స్లో క్యాస్ట్ ఈక్వేషన్స్లో మరి మా జనాభా ఈ 27% ఉన్నటువంటి జనాభాకి మాకు ఇంకా మరి నిజంగా న్యాయం జరగలేదనేటటువంటి ఉద్దేశం మా జాతికి ఉంది. కానీ కూటమి ప్రభుత్వంలో మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడి యొక్క మరి సామర్థ్యతతో మరి ఈ రోజున నీతి నిజాయితీ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు తోడవటం రాష్ట్రానికి మేలు జరుగుతుంది, దేశానికి కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మేము కూడాను తగ్గించుకొని ఉన్నామని చెప్పేసి మీ ద్వారా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారుల్లా కాకుండా ప్రజా సేవకుల్లా పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. సచివాలయంలో వివిధ శాఖల పనితీరుని నిర్వహించిన సదస్సులో దశ నిర్దేశించిన చంద్రబాబు నాయుడు. ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం పాలన అందించడంలో పూర్తిగా విఫలమైంది ఆరోపించిన మాజీ ముఖ్యమంత్రి. తాడేపల్లిలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కూటమి పాలన అభివృద్ధిని వివరించిన జనసేన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటా, ఎవరి మీద విమర్శలు చేయనని స్పష్టం చేసిన శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.